పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవంలో జ్యోతుల నవీన్ కుమార్. పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, దానిలో భాగంగానే అర్హత ఉన్న రైతులకు 90% సబ్సిడీతో గోకులం షెడ్లు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. సోమవారం కిర్లంపూడి మండలం వీరవరం బొంగు శ్రీను పొలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన మినీ గోకులం షెడ్డును ఎంపీపీ తోట రవి పలువురు టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై దృష్టి సారించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కోరారు. గత వైసీపీ పాలనలో గోకులం షెడ్లను పూర్తిగా విస్మరించిందన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎక్కువ గోకులం షెడ్లు తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని నవీన్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ టోదా గాంధీ, ఎంపీడీఓ హరికృష్ణ, ఏపీఓ నాయుడు, వీరవరం సర్పంచ్ అంబటి బొజ్జమ్మ, భూపాలపట్నం సర్పంచ్ వీరంరెడ్డి కాశీబాబు, ముక్కోళ్లు సర్పంచ్ జ్యోతుల రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు చెదరం చంటిబాబు, నీలం శ్రీను, అనుకూల శ్రీకాంత్, బుదిరెడ్ల సుబ్బారావు, తూము కుమార్, గూడాల రాంబాబు, కాళ్ళ వెంకటేష్, గోడే బాలగంధం ఈశ్వర్రావు, గొల్లపల్లి సూరిబాబు, ఉపాధి హామీ సిబ్బంది, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తెలిసిన విషయం. ఈరోజు మనం చూసుకుంటే పూర్వకాలంలో మనం ఇళ్ళ దగ్గరే పెద్ద పెద్ద దొడ్లు ఉండేవి. ఆ దొడ్లలోనే మనం పశువులను అన్నింటినీ కూడా మేపుకుంటూ ఉండేవాళ్ళం. కాలక్రమేణా మన ఫ్యామిలీస్ పెరగడం వల్ల ఆ దొడ్లు అన్నీ ఇల్లు కట్టుకోవడానికి సరిపోతున్నాయి, కానీ షెడ్లకి మాత్రం ఇళ్ళ దగ్గర ప్లేస్ ఉంటున్నది. ఇప్పుడు కూడా కొంతమంది ఇళ్ళ దగ్గరే కట్టుకుంటున్నారు, కానీ పొలాల్లో కట్టుకుంటే వాటికి కూడా మంచిది. పూర్వం చాలామంది పని వాళ్ళు దొరికేవారు. దాని కూడా ఒక ఫ్యామిలీ ఉందంటే 4-5 పాలకాపులు ఉండేవారు. దాన్ని మేపుకుని వచ్చేవారు, సాయంత్రం దాకా పొలాల్లో తిప్పేవారు. ఇప్పుడు ఇంటి దగ్గర మేపడం చాలా కష్టమైపోయింది. దాన్ని ఒక రైతు వాడే గడ్డి కోసుకుని వాడే పాలు పితుక్కుంటే దాన్ని సాగగలుగుతున్నాడు, కానీ మనిషిని పెట్టి మాత్రం దాన్ని సాగలేకపోతున్నాం. అటువంటి బిజీ పరిస్థితులు ఏర్పడిపోయాయి ఈ రోజున. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని డెవలప్ చేయాలి, రైతుకి సహాయం చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని లాస్ట్ టైం తెచ్చింది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఏంటంటే అందరికీ కూడా చిన్న అపోహలు, అప్లికేషన్ పెడితే డబ్బులు పడిపోతాయి కదా అన్న ఆలోచనలోని ఉన్నారు. దాన్ని మీ మైండ్లోని తీసేయండి. అప్లికేషన్ కాదు, షెడ్ బేస్మెంట్ పెడితే కానీ శాంక్షన్ ఇక ముందు రాదు. ఇప్పుడైతే శాంక్షన్లు వచ్చాయి, కానీ మీకు బేస్మెంట్ పెడితేనే కానీ వాళ్ళు శాంక్షన్ అన్న పరిస్థితి. ఎన్ని కావాల్సిన తెచ్చే ఎమ్మెల్యే గారు అన్నారు మనకి, బేస్మెంట్లు కట్టుకోండి, మీరు ఇది చూపించండి, ఆ శాంక్షన్ ఖచ్చితంగా తెచ్చి ఆ షెడ్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా బిల్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. అలాగే బొజ్జమ్మ గారు చెప్పారు, నేను 25-30 సంవత్సరాలుగా పేరు వింటున్నాను, ఎప్పుడు జనాల్లో ఉంటుంది, మంచి చేయాలి అని తపన తాపత్రయంతో పనిచేస్తూ ఉన్నారు. ఇల్లు అడిగారు, ఖచ్చితంగా మీ ఊరికి ఎన్ని గోకులం షెడ్లు కావాల్సిన ఇస్తాం, ఎన్ని ఇళ్ళు కావాల్సిన ఇస్తాం. రోడ్లు మీరే చూశారు, ఇప్పుడు దాకా స్టార్ట్ అవ్వంది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయించడం జరిగింది. అలాగే వీరవరం భూపాలపట్నం రోడ్లు కూడా శాంక్షన్ అయ్యాయి, అన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ ఇస్తాం, ఒకటి తప్ప.